మాట్లాడా, నేను అప్పుడు కూడా చెప్పా ఈయన వల్ల కూడా కాదు, వాళ్ళు కోరుతోంది ఓల్డ్ పెన్షన్స్, ఇతను జీపీఎస్ ఇచ్చాడు, వీళ్ళు సిపిఎస్ ఎంప్లాయీస్. సిపిఎస్ అనేది ముందు తెలిసినే జాయిన్ అయిన వాళ్ళు, సిపిఎస్ కాదు మాకు ఓపీఎస్ కావాలన్నారు. భారతదేశంలో ఎవడూ చేయలేడు, అది చేశారంటే మునిగిపోతాయి, అదే ఆ ప్రభుత్వాలు వెళ్ళిపోతాయి అంతే, అడుక్కుదండమే. ఇప్పటికే అడుక్కుదంటుంది కేరళ, అట్లాగే రేపు పొద్దున ఇక్కడ కూడా అయితే కనుక ఇంకేంలే. ఇప్పటికే వచ్చిన సంపాదన అంతా తీసుకెళ్లి జీతాలకి పెన్షన్లకే సరిపోతుంది. రాబోయే రోజుల్లో పెన్షన్లు జీతాల కోసం అప్పులు చేయాలి కాబట్టినే సిపిఎస్ తెచ్చింది వాజ్పేయి టైంలో, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని. దానికి ఇప్పుడు వీళ్ళు చేసుకొచ్చారు. ఇవన్నీ జరిగినాయి ఆ రోజున. ఇవాళ మరి ఏం చేస్తున్నారు? ఇవాళ అసలు సిపిఎస్ గురించి మాట్లాడరే, ఓపీఎస్ ఎందుకు అడగరా, మధ్యంతర భృతి ఎందుకు అడగట్లేదు, పిఆర్సీ ఇప్పుడు వేస్తే 5 ఏళ్ళు పడుతుంది సెట్ అయ్యాడు, ఎవడు ఎందుకు మాట్లాడట్లేదు? అట్లాగే పైగా ఇది ఇంకోటి మన బదిలీల దగ్గర నానా ఇది. ఓవరాల్ గా ఏంటంటే దానికి తోడు ఇప్పుడు వీళ్ళందరికీ డబ్బులు వసూలు చేసే పద్ధతులు విచిత్రమైనటువంటి. వీళ్ళకి ఏమైనా ప్రివిలేజెస్ ఏమైనా ఇస్తారా రేపు పొద్దున్న? ఇలాగా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని P4 అంటే పన్ను మినహాయింపులు ఇలాంటివి ఏమైనా చేస్తారు? ఏం లేకుండా ఎందుకు వీళ్ళు చేసుకోవాలి? జాయిన్ మినహాయింపులు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఆడుంది. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడికి అనుకోండి జీఎస్టీ మినహాయించాలి, జిఎస్టీ మినహాయించాలంటే ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా దానం చేసిన ఇప్పుడు ఫండ్ టెంపుల్స్ కి ఇచ్చిన అది ఏటీసీ ఏదో ఇచ్చి ఇస్తారు, ఎగ్జామ్షన్ ఇస్తారు. ఇప్పుడు వీళ్ళ కుటుంబం, ఇప్పుడు ఒక టీచర్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎంత ఉంటుంది, 1 లక్ష ఎంత ఉండొచ్చు. ఒక కుటుంబం వాళ్ళు ఏదో 4 కుటుంబాలు 5 కుటుంబాలు ఇలా పెట్టారట, కొంతమంది ఏమో ఇంకా ఎక్కువ ఇచ్చారని కొంతమంది చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఎంత అవుతుంది మంత్లీ ఎక్స్పెండిచర్? ఒక 4 కుటుంబాలను రఫ్ గా తీసుకుని ఇంకా వాళ్ళ జీతం వీళ్ళకే పెడితే వాడేం తినాలి? అసలు అది అర్థం కావట్లేదు, అయోమయం. అలా చేసినందుకు ఏంటి వాళ్ళకి? ముందు నేను మొట్టమొదటి నుండి ఒక మాట చెప్తున్నా, అసలు ఏంటి P4 అంటున్నా. మీరు ఇంకా P4 లో డబ్బులు దాకెళ్ళారు. P4 ఏంటి? P4 అంటే పేదరికం నిర్మూలన. ఒకటి దత్తత తీసుకుంటాం, ఒకటి దత్తత తీసుకోవడం అంటే ఆయన ఇంట్లో కూర్చుంటే మనం వెళ్ళి డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టి నెల నెల నిత్యావసర వస్తువులన్నీ 10,000 రూపాయలు తినండి మీరు, 10,000 చాలదే వాళ్ళ సరిపోదు. రోజు కూరగాయలే 100 రూపాయలు అవుతున్నాయి, రోజు 100 రూపాయల కూరలకి, ఆదివారాలు నాన్ వెజ్ గాను 500 రూపాయలు, తర్వాత వండుకోవడానికి గ్యాస్ ఒక ఇది ఇచ్చి మళ్ళీ బియ్యము పప్పులు ఉప్పులు కలిపి 20,000 రూపాయలు క్యాష్ ఇచ్చి వాళ్ళు చదువుకుంటారంటే స్కూల్ ఫీజులు ఇవన్నీ కడితే వాళ్ళు ఇంట్లో కూర్చుంటారా? మళ్ళీ వాళ్ళ మెడికల్ వాళ్ళకి ఏదైనా జబ్బు వస్తే మనం తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్లు ఇప్పించాలంటే ఇదంతా అసలు ఎవరికి సంబంధం అవుతుంది? అదే పోనీ అసలు ఏంటి? పోనీ అతనికి ఏదో వ్యాపారం చేసుకుంటేనో ఏదన్నా ఉన్నత స్థితికి వెళ్ళడానికి